గుడ్ ఫ్రైడే స్పెషల్ మెసేజ్. క్రీస్తు సిలువలో పలికిన చివరి 7 మాటలు, డీప్ డెప్త్ మెసేజ్ ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా వీక్షించండి. సో మీకు మీ కుటుంబ సభ్యులకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అలాగనే ఈ యొక్క వీడియోని చూసే ముందు దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, ఎందుకని ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు, ఎందుకని ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే రోజున సెలవు ప్రకటిస్తారు, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, యేసు ప్రభు వారు చివరిగా సిలువలో పలికిన 7 మాటలు మీరు వింటే నిజంగా మీ జీవితంలో ఎన్నో ఆత్మీయ సత్యాలు తెలుసుకొని మీ జీవితాన్ని మీరు బాగు చేసుకుంటారు. కాబట్టి యేసు ప్రభు వారు చనిపోయే ముందు చివరిగా సిలువలో 7 మాటలు మాత్రమే పలికి ఉన్నాడు. ఒక్కొక్క మాట ఆయన ఏం చెప్పి ఉన్నాడో మనము బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి బైబిల్ గ్రంథంలో నుండి తెలుసుకుందాము. మరి మీ వద్ద బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ మొదటి మాటలో యేసు ప్రభు వారు ఏమని పలికాడో ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పెను. యేసు ప్రభు వారిని భయంకరంగా కొట్టి దూషించి అవమానపరిచి అనేక మాటలు మాట్లాడినప్పటికీ ఆయనను బూతులు తిట్టారు, ఆయన్ను కొట్టారు, అనేకమైన హింస చేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు, ఆయనను అనేక రకాలుగా వేధించారు, ఆయనకి అనేక మంది కీడు చేశారు. మేలు చేసి యేసు ప్రభు వారు వారిని ఆశీర్వదిస్తే ప్రతిగా వారు ఆయనను సిలువ వేసి ఆయనను రకరకాలుగా హింసించారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే యేసు ప్రభు వారిని అనేక రకాలుగా హింసిస్తున్నారు. అందుకనే ఆయన మొట్టమొదటిగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాడు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి యేసు ప్రభు వారు పలికిన ఈ మొదటి మాటను బట్టి మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, మీ జీవితంలో తెలుసో తెలియకో ఎవరైనా మిమ్మల్ని ఏదో ఒక రకంగా హింసించినా వేధించినా ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు కూడా వారిని క్షమించాలి. యేసు ప్రభు వారు ఎలాగైతే క్షమించే మనసు కలిగి ఉన్నాడో మీరు కూడా అనేకులను క్షమించాలి. బహుశా మీ అక్క, లేకపోతే మీ తమ్ముడు, లేకపోతే మీ అన్నయ్య, లేకపోతే మీ చెల్లి, లేకపోతే మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ భర్త, ఎవరైనా కానీ ఏదైనా తప్పు చేయకూడని తప్పు చేసి తెలుసో తెలియకో చేస్తే వారిని మీరు క్షమించాల్సిన అవసరం ఉన్నది. యేసు ప్రభు వారు చెప్పి ఉన్నాడు, 7 సార్లు కాదు 77 సార్లు నీ సహోదరుడు తప్పు చేసినా అతన్ని మీరు క్షమించాలి, ఆమెను మీరు క్షమించాలి అని. కాబట్టి ఎవరైనా నీకు కీడు తలపెడితే వాళ్ళకి కీడు జరగాలని కోరుకోవద్దు. ప్రతీకారం తీర్చుకొని కక్షతో వారిని ఏదో ఒకటి చేయాలని మీరు అనుకోవద్దు. కాబట్టి అది ఏదేమైనప్పటికీ కూడా ప్రభు మనల్ని ఎలా క్షమించాడో మీరు కూడా వేరే వాళ్ళని అలాగే క్షమించాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క మాట మనకి ఏం నేర్పిస్తుందంటే క్షమించుట. అలాగనే రెండవ మాట కూడా చూద్దాము. రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. 39 నుండి చూస్తే, వ్రేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదనము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభు వారితో పాటు మరొక 2 నేరస్తులు సిలువ వేయబడి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా బందిపోటు దొంగలు, నరహంతకులు, భయంకరమైన రౌడీయిజం చేసి భయంకరముగా అనేకమైన తప్పులకు పాల్పడిన వాళ్ళు నేరస్తులు. ఆ నేరస్తులకి సిలువ శిక్ష వేయడం జరిగింది. అయితే అందులో ఒక అతను ఏమంటున్నాడు అంటే, యేసు ప్రభు వారిని చూచి ఏమంటున్నాడు అంటే, ఇదిగో యేసు ప్రభు వారిని చూసి దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మ కూడా రక్షించమని యేసు ప్రభు వారికి చెప్పాడు. కానీ రెండవ వ్యక్తి అతన్ని చూసి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా?
మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ప్రభువారు, నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆ యొక్క దొంగకి యేసు ప్రభువారు చెప్పాడు. చూడండి, ఇద్దరు దొంగలు రెండు విధాలుగా యేసుప్రభు వారికి ప్రార్థన చేశారు. ఒక అతనేమో యేసుప్రభు వారిని దూషించుచు ఈ లోకంలోనికి తిరిగి వెళ్ళాలి అని కోరుకున్నాడు. మరొక అతనైతే ఇది నాకు పడిన శిక్ష కరెక్టే, ఇక ఈ లోకంలో నాకు బ్రతుకు లేదు, అయితే పరలోకంలోనికి వెళ్ళే అర్హత నాకు ఉన్నది కనుక ఆ పరలోకానికి ద్వారం, మార్గం, సత్యం, జీవం యేసుప్రభు వారే కనుక ఆయనను నేను నమ్ముకుంటే నాకు పరలోక రాజ్యంలో ఫలం దక్కుతుందని చెప్పి యేసుప్రభు వారిని, కనికర పూర్ణుడా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభు వారికి ప్రార్థన చేశాడు. అలాగ ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు వారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పి ఉన్నాడు. ఇతను భయంకరమైన దొంగ, భయంకరమైన వ్యక్తి, భయంకరమైన తప్పులు చేసిన వ్యక్తి. తనకు బాప్తిజం తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇక 1-2 గంటల్లో చనిపోతాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారిని నమ్ముకొని ఆయన రాజ్యానికి వెళ్ళాలనే కోరిక ఆయనకు పుట్టి ఆయనకి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి వాగ్దానం చేశాడు. నిజమే, ఈ రోజున మీరు ఐసీయూ హాస్పిటల్లో ఉన్నారేమో, మరణపు అంచుల్లో ఉన్నారేమో, ఇక డాక్టర్లు మీరు బ్రతకరు అని చెప్పారేమో. ఈ లోకంలో జీవించుట కంటే పరలోకంలో ఉండడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో బ్రతకాలి, నా రోగాన్ని బాగు చేయమని దేవునికి ప్రార్థన చేయుట కంటే మీరు దేవునికి ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభా నీ రాజ్యంలోనికి నేను రావాలి, నీ పరలోకంలో నాకు చోటు దయచేయి, నా పాపాలు క్షమించమని యేసు ప్రభు వారిని అడిగితే, మీరు ఎంత గొప్ప పాప అయినా, ఎంత గొప్ప పాపపు క్రియలు మీరు చేసినప్పటికీ, మీరు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి పాపివైనా, మీరు వ్యభిచారై ఉండవచ్చు, నరహంతకులై ఉండవచ్చు, లోకమంతా కూడా మిమ్మల్ని వెలివేసి ఈ లోకం మీకు శిక్ష వేసి ఉండవచ్చు, ఒకవేళ ఖైదీగా మీరు ఉండి ఉండవచ్చు, కానీ దేవుని యొద్దకు వెళ్ళి మీరు ప్రార్థన చేసి, ప్రభువా నీ రాజ్యంలో నాకు చోటు దయచేయమని దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు తన రాజ్యంలో నీకు చోటిస్తాడు. ఈ లోకం యొక్క జీవితం శాశ్వతం కాదు, కానీ యుగయుగాలు తరతరాలు పరలోకంలో ఉండడమే గొప్ప భాగ్యం. కావున మీరు ఈ చివరి దినాల్లో యేసు ప్రభు వారిని గుర్తెరిగి ఆయన నామమందు విశ్వాసం ఉంచండి. మరి 3వ మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉండి మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. 3వ మాట బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19, 26, 27 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 3వ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పిన. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. 3వ మాట, యేసు ప్రభువారు ఇక చనిపోతున్న సమయంలో ఎదురుగా తన కనిన తల్లి మరియను ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెను చూసేవాళ్ళు ఎవరు లేరు, ఆమె విధవరాలుగా ఉంది, ఆమెకంటూ ఎవరు కూడా లేరు అని గమనించి తన శిష్యుడిని చూచి, ఇదిగో ఈయనే నీ కుమారుడు, ఈమె నీ తల్లి అని చెప్పి తన తల్లి బాధ్యతను ఆ శిష్యుడికి అప్పగించి ఉన్నాడు. అనగా నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ తల్లి బోధను తృణీకరించవద్దు అని బైబిల్ గ్రంథం చెప్పిన ప్రకారముగా తన తల్లిని ఎంతో బాగా చూసుకున్నాడు. చనిపోయే వరకు కూడా ఆయన తన తల్లి పట్ల భక్తి బాధ్యత కలిగి ఉన్నాడు, ఆమెను గౌరవించి సన్మానించి ఉన్నాడు. ఇక చనిపోతున్న సమయంలో కూడా ఆమెకున్న బాధ్యతలన్నీ కూడా ఆయన చనిపోతున్నాడు కనుక ఆయన ప్లేసులో తన శిష్యుణ్ణి ఇచ్చి, ఈమె ఇక నీకు తల్లి, ఈయనే నీ కుమారుడు అని చెప్పి ఆ యొక్క బాధ్యతను యేసు ప్రభు వారు అప్పగించి ఉన్నాడు. అనగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, తల్లిదండ్రులను గౌరవించడం యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నాడు. ఇదిగో నిన్ను కనిన నీ తల్లి, నిన్ను కని నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని ఈ వృద్ధాప్యంలో విడిచిపెట్టి వారి యొక్క బాగోగులు చూసుకోకుండా ఉంటున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్రీస్తు యొక్క బోధ ఏమిటి అంటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, నీ తల్లిని నువ్వు ప్రేమించాలి. ఈ ముదిమి కాలంలో ఆమెను విడిచిపెట్టకూడదు, ఈ రోగంలో ఆమెను వదిలేయకూడదు. ఆమె ఎలాంటి వ్యక్తిత్వం కలిగినప్పటికీ ఆమెను ప్రేమించి ఆమెను నువ్వు ఎంతో ప్రేమించి ఆమె పట్ల నువ్వు శ్రద్ధ, శక్తి, భక్తి చూపించాలి. సో నీ తండ్రిని నీ తల్లిని నువ్వు ప్రేమించాలి, వారి యొక్క బాధ్యతలను నువ్వు నిర్వహించాలి. ఒక కూతురుగా లేకపోతే ఒక కొడుకుగా నువ్వు తప్పకుండా నీ తల్లిని లేకపోతే నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి. యేసు ప్రభు వారు ఆ యొక్క 3వ మాటలో చెబుతున్న మాట, ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, తన తల్లి అనాథ అవ్వకూడదు, ఆమె బాగుండాలి, ఆమె బాధ్యతలు చూసుకోవాలి అని చెప్పి ఆ యొక్క
తన యొక్క శిష్యుడికి అప్పగించాడు ఆ బాధ్యతను. సో మీరు కూడా మీ తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా ప్రేమించి వారి మాట వినండి. 3వ మాట. అలాగే 4వ మాట ఏంటనేది కూడా చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 27:46. 4వ మాట మత్తయి సువార్త 27:46 ఇక్కడ రాయబడింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తున్నా. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. చూడండి, దేవుని యొక్క 4వ మాట, యేసు ప్రభువారు నన్నెందుకు చేయి విడిచితివని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చూడండి, మనము కూడా చాలా సందర్భాల్లో దేవా నన్ను మర్చిపోయావు, దేవా నన్ను విడిచిపెట్టావు, నన్నెందుకు వదిలేసావు అని కష్టకాలంలో శ్రమకాలంలో మనం అడుగుతూ ఉంటాము. సో యేసు ప్రభువారు కూడా ఆయన కూడా అదే రీతిలో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని ఆయన ఆ మాట పలికి ఉన్నాడు. సో ఇది కూడా మన జీవితానికి ఎంతో రిలేటెడ్గా ఉంటుంది. కొన్ని సందర్భాలలో పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకం అయిపోయినప్పుడు, జనులందరూ మనకు వ్యతిరేకంగా కూడినప్పుడు, ఈ జనులందరూ కూడా సిలువను మనకు వేసినప్పుడు ఖచ్చితముగా మనము కూడా ఇలాగే దేవుడు మనల్ని వదిలేశాడేమో, దేవుడు మన చేయి విడిచిపెట్టాడేమో అని మనము భ్రమపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది, సియోను దేవుడు నా చేయి విడిచాడు అని అనుకుంటుంది, కానీ చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నా, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు చెప్తున్నాడు. మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని. ఏ రోజు కూడా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. ఆయన ఎల్లవేళలా కూడా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఏలీ ఏలీ లామా సబక్తా అని మీరు ఏ రోజు కూడా అనమాకండి. ఎందుకంటే ఆయన ఏనాడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టడు, నీతోనే ఉంటాడు. అలాగనే మరి 5వ మాట యోహాను సువార్త 19:28. 5వ మాట యోహాను సువార్త 19:28 నేను దప్పికొనుచున్నాను అనెను. అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు చూడండి, ఇక్కడ నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభువారు బిగ్గరగా కేక వేసి అక్కడ చెప్పినప్పుడు కింద ఉన్న వాళ్ళు చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అనగా ఒక విషపూరితమైన వాటర్ని ఆ స్పాంజీకి తగిలించి ఆ వాటర్ని యేసు ప్రభువారికి తాగించడానికి ప్రయత్నం చేశారు. యేసు ప్రభువారు అది తాగి ఆయన దప్పికొనుచున్నాను అని అనినప్పుడు ఈ లోకము యేసు ప్రభువారికి ఒక విషపూరితమైన వాటర్ని యేసు ప్రభువారికి ఇచ్చి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నేను దప్పికొనుచున్నానని యేసు ప్రభువారు అడిగినప్పుడు వారు ఈ రకంగా చేయడం ఏంటి అంటే, లేఖనములో రాయబడిన ప్రకారముగా ముందుగానే ఈ యొక్క మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది అంటే, ముందుగానే కొంతమంది ప్రవక్తలు యేసు ప్రభువారు దప్పికొనుచున్నాను అని అంటాడని, అప్పుడు దయా కనికరం లేకుండా అక్కడ ఉన్న జనులందరూ కూడా ఆయనకి వాటర్ ఇవ్వకోకుండా విషాన్ని ఇస్తారని, ఆ విషయాన్ని తీసుకుంటాడు అని చెప్పేసి ఆ యొక్క లేఖనంలో రాయబడిన ప్రకారముగానే యేసు ప్రభువారు దప్పికొనుచున్నానని కేక వేసినప్పుడు వాళ్ళు అలాగే చేసి ఉన్నారు. చూడండి, ఆ ప్రాంత ప్రజలు, అప్పుడున్న రోమా ప్రజలే కానీ, రోమియోలే కానీ, యూదులే కానీ ఎంత కనికరం లేకపోకుండా, ఎంత కరుణ లేకపోకుండా ఆయన చనిపోయేటప్పుడు కనీసం దప్పికొనుచున్నాను అని అనినా కానీ కనికరం లేకపోకుండా యేసు ప్రభు వారికి సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు ఆయన ఈ లోకాన్నంతా సృష్టించాడు. ఈ లోకంలో పారుతున్న జీవజల నదులన్నీ కూడా ఆయన కలుగు చేసినవే. కనీసం ఆ సృష్టికర్తకు కనీసం కనికరంతో కొంచెం వాటర్ కూడా ఇవ్వకోకోకుండా ఆ ప్రజలందరూ కూడా అంత మూర్ఖంగా ఉన్నారు. చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో మన అవసరాన్ని తీర్చమని మనం ఎవరిని అడిగినప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా మన అవసరాన్ని తీర్చరు. పైగా మన అవసరానికి తీర్చే బదులు మనకు కీడు చేయడానికే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎంత మేలు చేసినా ఇతరులు నీకు అవసరం కలిగినప్పుడు వాళ్ళు నీకు ఏమాత్రం మేలు చేయకోకుండా కీడే చేస్తారు. కాబట్టి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని యేసు ప్రభువు వారు పలికి ఉన్నాడు. ఆయన యొక్క దప్పిక, ఆయన యొక్క ఆకలి ఏంటి అంటే ఆత్మలు నశించిపోకుండా తన రాజ్యంలోనికి వెళ్ళడం, ప్రభు యొక్క చిత్తం చేయడమే ఆయన యొక్క దప్పిక, ఆయన యొక్క ఆకలి. సో ఇది 5వ మాట. అలాగనే 6వ మాట కూడా ఇక్కడే రాయబడి ఉంటుంది. చూడండి,
6వ మాట యోహాను సువార్త 19:30 రాయబడి ఉన్నది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, సమాప్తమైనది అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో దానిని ఆయన సంపూర్తి చేశాడు. యేసు ప్రభు వారికి అప్పగింపబడిన పనిని ఏం చేశాడంటే ఆయన సంపూర్తి చేశాడు. సో నీవు కూడా ఈ లోకానికి వచ్చి ఉన్నావు. ఈ లోకం నీకు చేదైనది ఇస్తుంది. ఈ లోకం నీ మీద అవమానాలను, అనేక నిందలను వేస్తుంది. అయినా అవేం పట్టించుకోకోకుండా నీ పనిని నువ్వు చేసుకుంటా వెళ్ళాలి. ఒకవేళ దేవుని సేవ చేస్తే దేవుని యొక్క సేవను నువ్వు సంపూర్ణంగా చేయాలి. అలాగనే భక్తిలో సంపూర్ణత కలిగి ఉండాలి. అలాగే దేవుని యొక్క మీ యొక్క ఊపిరి ఉన్నంత వరకు కూడా మీరు దేవుని యొక్క ప్రతి కార్యాన్ని సమాప్తం చేయాలి. ఏది కూడా మిగల్చకూడదు. దేవుడు ఏదైనా అప్పగిస్తే ఆ పనిని నువ్వు తప్పకుండా చేయాలి. ఒకవేళ మందిరం కట్టమని దేవునికి చెప్తే ఆ మందిరాన్ని కట్టి సమాప్తం చేయాలి. ఒకవేళ దేవుడు పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటే ఆ వివాహం చేసుకొని దేవుని యొక్క పనికి నువ్వు తోడ్పడాలి. లేకపోతే దేవుడు నీకు ఏదైనా చెబితే ఆ చెప్పిన 100 అయినా 1000 అయినా 1,00,000 అయినా ప్రతి దాన్ని నువ్వు చేసి ఈ భూమి మీద సంపూర్ణం చేసి నీ తుది శ్వాసను విడవాలి. యేసు ప్రభు వారు సమాప్తం చేసి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి దేవుడు అప్పగించిన ప్రతి పనిని చేసి ఉన్నాడు. సో ఆయన సమాప్తం చేశాడు. నువ్వు నేను సమాప్తం చేయాలి దేవుని పనిని. గుర్తుపెట్టుకోండి. 6వ మాట, లాస్ట్ మాట, 7వ మాట ఏంటి అంటే లూకాసు వార్త 23:46 రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 23:46 రాయబడింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. చూడండి, గొప్ప శబ్దంతో కేకవేసి 7వ మాటగా ఆయన ఏమన్నాడు అంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. చూడండి, ఆయన యొక్క శరీరము ప్రాణం విడిచినప్పుడు ఆత్మ ఉంటుంది. ఆత్మ పరలోకములో ఉన్న దేవునికి అప్పగిస్తున్నాడు. నీవు కూడా నీ ఆత్మ దేవుని చేతిలో అప్పగింపబడాలి అంటే నీవు కూడా దేవుని పనిని సంపూర్ణం చేయాలి. యేసు ప్రభు వారి యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళింది. అలాగనే నీ ఆత్మ కూడా దేవుని యొద్దకు వెళ్ళాలి. అయితే ప్రియ దేవుని బిడ్డ, లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు ధనవంతుని యొక్క ఆత్మ నరకానికి వెళ్ళింది, లాజరు యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళింది. కాబట్టి లాజరు బ్రతికిన విధానం అంతా కూడా నీతి, న్యాయం, యథార్థతతో ఎన్నో కష్టాలతో బ్రతికాడు. కానీ ధనవంతుడు సుఖ విలాసములతో బ్రతికాడు. ఒకరు దేవుని రాజ్యానికి వెళితే ఒకరు సాతాను రాజ్యమైన నరకానికి వెళ్ళారు. అయితే ఇక్కడ తండ్రి చేతిలోనికి మన ఆత్మ వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనం పనిని సంపూర్ణం చేయాలి. కాబట్టి దేవుని చేతికి అప్పగింపబడని ప్రతి ఆత్మ కూడా నరకానికి వెళ్తుంది. లేకపోతే ఈ భూమి మీద తిరుగుతూ శాంతి సమాధానం లేక సాతాను యొక్క ఉరిలో చిక్కుకొని సాతానికి బానిసగా బ్రతుకుతూ అనేక ఆత్మలు అల్లాడిపోతూ ఉన్నాయి. కాబట్టి నీ శరీరము, నీ ప్రాణము, నీ కిడ్నీ, నీ లివరు, నీ యొక్క అందాన్ని నువ్వు ఎంత బాగా కాపాడుకుంటున్నావు, కానీ అదంతా కూడా ఒక రోజున మట్టి అయిపోతుంది, సమాధి చేయబడుతుంది. కానీ నీ ఆత్మ సాతాను చేతికి వెళ్తుందో లేకపోతే దేవుని చేతికి వెళ్తుందో మీరే నిర్ణయించుకోనండి. అలాగనే చనిపోయేటప్పుడు స్టెఫెన్ కూడా దేవుని చేతికి తన ఆత్మను అప్పగించుకొని చనిపోయాడు. కాబట్టి దేవుని చేతికి నీ ఆత్మ వెళ్ళాలి అంటే ఈ లోకంలో నువ్వు తప్పకుండా క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిష్మం తీసుకొని ఆయనను కొనియాడినట్లయితే నీ ఆత్మ దేవుని చెంతకు చేరుతుంది. లేకపోతే ఈ లోకంలోనే తిరుగుతూ ఒక దయ్యముగా, ఒక భూతముగా, అపవిత్రాత్మంగా మార్చబడి నరకానికి వెళ్ళి చిత్రవదలు పడాల్సి వస్తుంది. కాబట్టి గుడ్ ఫ్రైడే స్పెషల్ మెసేజ్, క్రీస్తు సిలువలో పలికిన చివరి 7 మాటలు డీప్ డెప్త్ మెసేజ్ మీరు విన్నారు. మొదటి మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట, ఈ యొక్క 7 words కూడా జీసస్ లాస్ట్ 7 words మీరు విన్నారు. సో ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ మెసేజ్ను విన్నందుకు, ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో పెట్టుకొని క్రీస్తును కొనియాడుతూ ముందుకు వెళ్ళండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ మెసేజ్ విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరే దీవించి ఆశీర్వదించి నీ మహిమతో, నీ ప్రసన్నతో నింపి బలపరిచి, అయా నువ్వు ఎలాగైతే ప్రభా ఇతరులకు క్షమించావో మేము అలా క్షమించాలి. మీరు ఎలాగైతే ప్రభా తల్లిదండ్రులు ప్రేమించారో మేము అలా ప్రేమించాలి. మీరు ఎలాగైతే ప్రభా ఇదిగో దొంగ అయినప్పటికీ ఆయన యొక్క ఆత్మ పరలోకానికి చేరింది, అలాగా మేము కూడా ఈ లోకంలో దొంగలుగా, లోబులుగా ఉన్నాం. మా ఆత్మ కూడా నీ రాజ్యానికి చేర్చబడాలి. అలాగే ప్రభా తండ్రి, కొన్ని సందర్భాల్లో ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టావని మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఎన్నడూ మమ్మల్ని విడివరు ప్రభా. అలాగే ప్రభా ఈ లోకంలో దాహం అయినప్పటికీ ఈ లోకం ప్రభా ఏది ఇవ్వదు, చేదైనదే ఇస్తుంది. కాబట్టి ఈ లోకంలో ప్రేమించిన వాళ్ళు ఎవరైనప్పటికీ చేదైన వాటిని ఇస్తారు కనుక ఆ చేదైన వాటిని వాళ్ళు ఇస్తారని మేము గ్రహించి ఆ చేదును కూడా దిగమింగ ప్రభా తండ్రి ఆశీర్వాదం మాకు దయచేయండి.
అంతటి ఓర్పు సహనాన్ని దయచేయండి. అలాగే ప్రభా ఈ లోకంలో మేము మీ పనిని సమాప్తం చేయడానికి, అలాగనే ప్రభా మా ఆత్మను మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయమని, ఈ యొక్క మాటలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన అవసరతలు ఉంటే డిస్క్రిప్షన్ చూడండి, 7 మాటలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో కామెంట్ చేయండి, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని కామెంట్ చేయండి.